సార్ గోల్డ్ కొనిస్తారా, సిల్వర్ కొనిస్తారా? ఇంతకు ముందు ఒక సిల్వర్ కంచం ప్లేట్ కొనాలి అని అంటే 30-40 వేలకు వచ్చేది. ఇప్పుడు 1,50,000 పెడితే తప్ప ఒక కంచం ప్లేట్ రావట్లేదు. ఏంటి, గోల్డ్ కన్నా కూడా సిల్వర్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దానికి ఇప్పుడు 100 సార్లు చెప్పాను రజనీకాంత్ లాగా. దానికి కారణం మీరే. లేడీస్ లేడీస్ లేడీస్. A successful man will have in background one woman. Unsuccessful man will have two women. ఎందుకు చెప్పానంటే గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు, గోల్డ్ వాడకం ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఆర్నమెంట్గా కొనుక్కున్నారు, ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కుంటున్నారు. ఓకే, ఇంతకుముందు మనం సిల్వర్ ఎక్కువగా పూజా మందిరాల్లో చూసేవాళ్ళం, దేవుళ్ళ ప్రతిమలు. కొంతమంది మాత్రమే ప్లేట్స్ అని లేకపోతే చిన్నపిల్లలకి అన్నప్రాసనం చేసేటప్పుడు వెండి గిన్నెలో చేయడం చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి ఇంత ఆల్ ఆఫ్ ఎ సడన్ కేజీ 1,00,000-2 లక్షలకి వెళ్ళిపోయింది? విరుగుట కొరకే. విరుగుతుంది అంటారా? టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో వాడుతున్నారు వెండిని, అందుకని 2 లక్షల పైగా టచ్ అయింది. ఇది లాస్ట్ 1 yearలో ఐ థింక్ నాట్ ఈవెన్ 1 year, 8 to 10 months ట్రంప్ గారు పిఎం ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి దాదాపు 90,000-80,000 ఉన్నది కాస్త 2 లక్షలు అయింది. ఇంకో 2,50,000 అయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వాడు డిమాండ్ ఎక్కువైనప్పుడు రేటు పెరిగిపోద్ది, డిమాండ్ తక్కువైనప్పుడు రేటు తగ్గిపోతుంది. వెన్ డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్, రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఇది 2 నుంచి 2.5 లక్షలకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు అంటున్నారు. మీకు ఇంకో కొత్త విషయం, అది డెఫినెట్గా అది. దాంతో కొత్త విషయం ఏంటంటే రేపు పొద్దుట రానున్న రోజుల్లో 500 నోట్లు తీస్తారు అనుకోండి మోడీ గారు. బంగారు నోట్లతో బిజినెస్ చేస్తారు, సిల్వర్ నోట్లతో బిజినెస్ చేస్తారు. కొత్తగా కనిపెట్టాను. వస్తాయంటారా ఆ రోజులు కూడా? అవే వస్తాయి. 500 నోట్లు అయితే ₹2, ₹5 ఎన్ని నోట్లు ఇస్తామా నువ్వు? అవును, మీడియా వాళ్ళు అవి కవర్ చేయట్లేదు. ఏవో పొలిటికల్స్ అది రాజకీయాలు చేస్తారు. ఇలాంటివన్నీ జనాలు చెప్పాలి. 500 నోట్లు, 1000 నోట్లు, 2,000 నోట్లు ఆల్రెడీ తీస్తారు. 500 నోట్లు తీసి మిగతా నోట్లు ₹5, ₹10, ₹50. ఎన్ని నోట్లు అయితే ఎన్ని కోట్లు వస్తుంది? కాబట్టి రానున్న రోజుల్లో సిల్వర్ నోట్లు, బంగారు నోట్లు ప్రసిద్ధి కానున్నవి. వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? 120% ఉంది నాకున్న అనాలిసిస్ బట్టి. ఇప్పుడు ఈ ముఖ్యంగా సిల్వర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి మనం. ఎప్పుడు రేటు తగ్గుతుంది? అది $1 million క్వశ్చన్. ఒకవేళ తగ్గితే ఎంత వరకు? అప్పుడు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో, ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో నన్ను సీట్ పదవి ఇప్పిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కనుక్కొని చెప్తాను. ఓకే, ఎంతవరకు తగ్గచ్చు? ఇప్పుడైతే తగ్గే సూచన తక్కువనేమో, కొన్ని రోజులు అయిన తర్వాత తగ్గుతుంది. మేము తగ్గితే 25-30% కంటే ఎక్కువ తగ్గదు. నాకు తెలిసి 1,50,000 అనేది బెంచ్ మార్క్. ఓకే, 10,000 ఇటు అటు ఉండొచ్చు. ఈ గోల్డ్ రేట్లు కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే మళ్ళీ ఆకాశానికి అంటుతున్నాయి కదా. 1,36,000, 1,37,000 ఉంది, 1,50,000 వెళ్ళింది. ఇది 1,25,000, ₹1,00,000 తక్కువైతే అవ్వదు. 1,10,000, 1,20,000 సెటిల్ అవుతుంది అనుకుంటున్నా రేటు. ఓకే, మొన్న అనుకున్నాం మనం ఇంటర్వ్యూలో ₹1,00,000కి ఒక బెంచ్ మార్క్ అవుతుంది అని. ఈసారి ఎందుకు అది 1,50,000కి పెట్టుకోలేము మనం ఆ బెంచ్ మార్క్ ని? పెట్టుకుంటే పబ్లిక్ ఎవరు కొనరు. ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో నేను గోల్డ్ కాయిన్స్ కొనే వాళ్ళ నంబర్ ఎక్కువగా చూస్తున్నానండి. GST 2%, 3% ఉన్నాయి. ఎందుకనంటే మన చేతిలో ఉన్న మొబైల్లోనే మనం గోల్డ్ కొనుక్కుని దాచిపెట్టుకోవచ్చు. అవును, ఆన్లైన్ వ్యవహారం, డిజిటల్ గోల్డ్ అంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఎందుకంటే ఫిజికల్ గా చేతులు మారదు, దానికి దొంగల భయం ఉండదు. జీవితంలో మన దగ్గర తీసేయలేదు ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. డిజిటల్ గోల్డ్ అనేది నెక్స్ట్ ఆప్షన్ అంటే ఎవరు దొంగతనం చేయలేంది, ఎవరు మీ దగ్గర తీసుకెళ్ళిపోలేంది. కాబట్టి దాని మీద కొద్ది ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. మంచిదే. ఇంకోటి ఏంటంటే తులం గోల్డే కొనుక్కోకర్లేదు. మీరు 1 గ్రామ్ కొనుక్కోవచ్చు, 0.5 గ్రామ్ కూడా మీ దగ్గర ఉన్న డబ్బులు ఒకటి కొనుక్కోవచ్చు. ₹100 నుంచి కొనుక్కోవచ్చు, ఎంత వస్తే అంత. ₹50 నుండి కూడా కొనుక్కోవచ్చు. అవును, ఇప్పుడు ఇలా మనం డిజిటల్ గోల్డ్ కావచ్చు లేకపోతే గోల్డ్ కాయిన్స్ రూపంలో కావచ్చు కొనుక్కోవడం మంచిదే అంటారా? అంటే ఇప్పుడు అందరూ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టరు కదా, నాలంటే చిన్న ఇన్వెస్ట్మెంట్, మీలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. సో నాలంటే డెఫినెట్గా అప్లికబుల్ అది. ఓకే, కొనుక్కోవచ్చు. ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు? మరి తక్కువ డబ్బుల్లో ఎక్కువ లాభాలు ఆశించే వాళ్ళు కొనుక్కుంటారు, మీలాగా ఎక్కువ డబ్బుల్లో తక్కువ లాభాలు ఆశించే వాళ్ళు కొనుక్కోరు.
ఓకే. అంటే ఇప్పట్లో తగ్గే సూచనలు కూడా కనిపించట్లేదు. చాలా తక్కువ ఛాన్స్. నెక్స్ట్ 3 నెలలు 6 నెలలు ట్రంప్ గారు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత కొద్దిగా మార్పు రావచ్చు అంటున్నారు. ఇంకా 1 ఇయర్ పడుతుంది. ఇంకా 1 ఇయర్ కాదు, ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి 1 ఇయర్. ఓకే. అంటే నెక్స్ట్ ఇంకో 3-4 నెలలు. డిసెంబర్కి ఆల్రెడీ వచ్చాం, జనవరి 20 అయ్యాడు. ఇంకో 1-2 మంత్స్లో కొద్దిగా తేడా రావచ్చు. బట్ ఎంతవరకు రావచ్చు అనేది మనం చెప్పలేం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో కొంచెం వెయిట్ చేయాల్సిందే. కొంచెం వెయిట్ చేయాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు 27 మున్సిపాలిటీస్ని మర్జ్ చేసేసారు. ఆ మర్జ్ చేయడంలో గల ఉద్దేశం సంబంధించి మీరేమంటారు? డబ్బు దేనికైనా కారణం. ధనం మితం జగత్ డైలాగ్ ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఆ ధనం లేనిది ఏది కాదు. గవర్నమెంట్కి ఇప్పుడు ఏం కావాలి? ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. గవర్నమెంట్ నడపాలంటే ఏం కావాలి? సో 27 మున్సిపాలిటీ కలిగితే 1.5 crores పాపులేషన్, 1.8, 1.9 crores అవుతుంది. లావు అయితే మజ్జిగ పలచన అయింది, తెలుసా మీకు? విన్నాను. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే జనాలు ఎక్కువ కొనేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఓకే. గవర్నమెంట్కి ఆ విధంగా ఇన్కమ్. నేను చాలాసార్లు అడిగాను, ఒక ట్రాన్సాక్షన్ జరిగితే 1 ఎకరం 2 ఎకరాలు ఏజెంట్ ఉంటాడు, బిల్డర్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, గవర్నమెంట్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది? బయ్యర్కా సెల్లర్కా? సిచ్యువేషన్ బట్టి. ఎవరికి మీరు చెప్పండి. డిప్లొమాటిక్ ఆన్సర్ లేవు, యాంకర్ అని. అంతే కదండి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అప్పుడున్న మార్కెట్ని బట్టి. పర్ఫెక్ట్లీ రాంగ్ ఆన్సర్ చెప్పాము చాలా మంచిగా. గవర్నమెంట్ పెరుగు లాభం వస్తుంది. ఎందుకంటే 50% ట్యాక్సులు కట్టాలి మనం. ల్యాండ్ కొనుక్కునేటప్పుడు కట్టాలి, ల్యాండ్ మళ్ళీ ప్లానింగ్ అప్లై చేసినట్టు కట్టాలి, మళ్ళీ ల్యాండ్ అమ్మేటప్పుడు ట్యాక్స్ కట్టాలి. ఇది కట్టి 50% 60% ట్యాక్స్లే అవుతాయి. ఎందుకంటే చాలామంది తెలియని నగ్న అంటే గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ బయర్కి సెల్లర్కి రాదు, ఏజెంట్ అంతా రాదు. ఓకే. ఇప్పుడు ఇలాగా అంటే 27 మున్సిపాలిటీస్ని మర్జ్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితులకి అవసరమా? కొంతమంది అడుగుతున్నారన్నమాట. అది కొద్దిగా నువ్వు విరిగించే క్వశ్చన్ అడుగుతున్నావు. అవసరం లేదు, రెండు కరెక్టే. ఎలా? అవసరం ఎప్పుడంటే మనకు డబ్బులు రావాలనుకున్నట్టు పెంచాలి. కానీ నార్మల్ కొనుక్కునేవాడు అది ఎంత భారం పడుతుంది? ఇప్పుడు ఎఫ్ఎస్ఐ అనేది చెప్పాను, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది. హైదరాబాద్లో ఉన్న ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీ అంటే నో లిమిటెడ్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఐ. ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టుకోవచ్చు. అంటే 100 ఫ్లోర్లు కడితే ₹1 కోటి 5 కోట్లు కొనాలి. ఎంతమంది కొనుక్కోగలరు? గవర్నమెంట్ డబ్బులు కావాలనేది వాస్తవం. ఇప్పుడు గవర్నమెంట్కి కావాలని చెప్పి పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, అవునా కదా? దేర్ ఇస్ ఆల్వేజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ప్రజల ఆలోచనకి, ఓటర్స్ ఆలోచనకి, గవర్నమెంట్ ఆలోచనకి చాలా తేడా ఉంది. కొద్దిగా తేడా ఉంటే పర్లేదు, ఎక్కువ తేడా ఉంటే తర్వాత పరిణామాలు మనం ఊహించలేం. ఓకే. ఇప్పుడు ఇలా మర్జ్ చేయడం వల్ల అంటే లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటే మీరేం చెప్తారు? అంటే లాభం నష్టం రెండు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని యాంగిల్లో లాభం వస్తుంది, కొన్ని ఇప్పుడు కొనుక్కునేవాడు కష్టపడతాడు, అమ్ముకునేవాడు హ్యాపీగా ఉంటాడు. అంటే అమ్ముకునేవాడికి ఎక్కువ రేట్ వస్తుంది. ఇప్పుడు జాగా పెరిగినప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొనేవాడికి భారం తగ్గాలి, కానీ మన గవర్నమెంట్ పాలసీల మీద తగ్గొచ్చు పెరగచ్చు. ఓకే. సో అది డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ పాలసీస్. మన స్టేట్లో పెరిగితే ఒకలా ఉంటుంది, ఇంకో స్టేట్లో పెరిగితే ఇంకోలా ఉంటుంది. ఇండియాలో రియల్ ఎస్టేట్లో అందరికంటే తక్కువైన రేట్ హైదరాబాద్ తక్కువ ఉన్నది ఇప్పటికి.